నేను మీ లక్ష్మీప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ప్రతి దానికి ఫోన్ నే అప్రోచ్ అవుతున్నారు. అంతేకాదు కొత్త కొత్త ఫ్రెండ్స్ కోసం, ఫ్రెండ్షిప్ల కోసం కూడా ఫోన్ నే అప్రోచ్ అవుతూ ఉన్నారు. ఈ తరుణంలోనే చాలా మంది సోషల్ మీడియా లవ్, ఈ ఇన్స్టాలో లవ్ చేయడం, జీవితాల్లో ప్రాణాలు కోల్పోవడం ఇదే జరుగుతుందన్నమాట. ఇన్స్టాలో మెసేజ్ చేసుకుంటారు, చాట్ చేసుకుంటారు, లవ్ ప్రపోజల్ చేసుకుంటారు. అరే ఒకరికొకరు బాగా అర్థమైపోయాము, ఇంక మనం ఇద్దరం పర్ఫెక్ట్ మ్యాచ్ అనే ఉద్దేశంతో పెళ్లి దాకా తీసుకెళ్లిపోతారు. ఇంట్లో వాళ్ళు అరే వద్దమ్మా, ఇన్ని సంవత్సరాలు నేను అల్లారు ముద్దుగా పెంచుకున్నాము, అట్లా అంతా చేయొద్దు అని చెప్తే లేదు మీరు చేస్తారా చేస్తారని చెప్పి ఇంట్లో ఆడపిల్లలు కూర్చుంటారు. ఇంకేం చేస్తారంటే ఇన్ని సంవత్సరాలు పెంచుకున్న వాళ్ళు చంపుకోలేరు కదా, సరేలే ఏదో ఇష్టపడింది అని చెప్పేసి ఇష్టపడ్డోడికే ఇచ్చి పెళ్లి చేయడం కూడా జరుగుతుంది. సరే పెళ్లిళ్ళు చేసుకున్నాక ఇవి ఏమైనా నిలబడుతున్నాయంటే అబ్బే 1% కూడా నిలబడడం లేదు. ఇలా సోషల్ మీడియా ద్వారా లవ్ చేసుకుని పెళ్లిళ్ళు చేసుకున్నవి ఎంతమంది సెట్ అయ్యారండి. ప్రతి ఇద్దరైనా చచ్చిపోతున్నారు, భార్య భర్తను చచ్చిపోతున్నారు, లేదా ఒకళ్ళైనా చంపేసుకుంటున్నారు. అదే జరుగుతుంది. ఇలాంటివి ప్రతిరోజు ఎన్ని చూస్తున్నాము. అవే తాజాగా ఒక వారంలో అయితే 4 అసలు వయసు చూసుకోరు, ఏం చూసుకోరు, ప్రేమ అంటారు, పెళ్లి చేసుకుంటారు, ఒకరినొకరు చంపుకుంటారు. ఇదే జరుగుతుందన్నమాట. తాజాగా శ్వేత అని నిర్మల్కి చెందిన అమ్మాయి అనమాట. ఈ అమ్మాయి 20 సంవత్సరాలు. ఈ అమ్మాయి ఏం చేసింది, రాహుల్ అనే అబ్బాయిని వీడికో 18 సంవత్సరాలు అనమాట, హజీరాబాద్ చెందిన అతను. ఇద్దరు ఇన్స్టాలో చూసుకొని ప్రేమించుకొని వీళ్ళ ప్రేమను ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని వీళ్ళకే అర్థమైపోయి పోయే ట్రైన్ లోంచి దూకి ఇద్దరు చనిపోయారు. ఈ గుంటూరులో సాయి మనకంట అని ఇతను ఒక మెకానిక్ అనమాట. ఇతను తెలంగాణకు చెందిన ఒక అమ్మాయి ఇన్స్టాలో రీల్స్ అది చేస్తుంటది అనమాట. గీతిక అమ్మాయి పేరు. ఆ అమ్మాయిని ప్రేమించాడు. గీతిక వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కి ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా ఇంక ఒక్కతే అమ్మాయి అని చెప్పేసి ఎట్టాగో మొత్తానికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లైన 2 నెలల దాకా బాగానే ఉన్నారు. ఇంకా తర్వాత షురు అయింది ముచ్చట. రోజు గొడవలు పడి తాగుడు, సిగరెట్, అవి ఇవి అన్ని అలవాట్లు ఉన్నాయంట. ఒక్కొక్కటి బయటపడింది. ఇంకేం చేస్తుంది, దాని గురించి ప్రతిరోజు గొడవలు. ఇంటికి ఫోన్ చేసి కూడా చెప్పేదంట, అమ్మ నేను తప్పు చేసేసానే వీడిని చేసుకొని బాధ కూడా పడేదంట. ఇంకా ఇలాగే జరిగి మరీ సుట్టుమించిపోయి ఒకరోజు 2 రోజుల క్రితం సూసైడ్ చేసుకుంది. పుట్టింటికి ఫోన్ చేసి మీ అమ్మాయి ఇలా సూసైడ్ చేసుకుంది అంటే వాళ్ళు వచ్చి మా అమ్మాయి అంత పని చేయదు, వీడే ఏదో చేసి చంపేసి ఉంటాడని చెప్పి భర్త పైన కేసు కూడా నమోదు చేశారు. ఇది మన ఆంధ్ర వ్యవహారం. అయితే తమిళనాడులో అనమాట. తమిళనాడులో వీరానాయక్ అని చెప్పేసి ఒక అమ్మాయి 31 సంవత్సరాలు అనమాట. తర్వాత అప్సిబాగా అయితే పేరు మార్చుకుంది. ఈమె హఫీజ్ అనే అతను అరుణాచల్ ప్రదేశ్ చెందినోడు అనమాట. ఇతను 24 సంవత్సరాలు ఉంటాయి ఇతనికి. ఇతను అరుణాచల్ ప్రదేశ్ చెందినోడు. ఇద్దరు ఇన్స్టాలో చూసుకొని ఇద్దరు ప్రేమించుకున్నారు. తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. అమ్మాయి పాపం మాత్రం కూడా మారింది ఇతని కోసం. హఫీబా అని కూడా పేరు కూడా మార్చుకుందన్నమాట. హఫీబాకి 31 సంవత్సరాలు. ఇతను హఫీజ్ కు వచ్చేసి ఒక 24 సంవత్సరాలు ఉంటాయి. అరుణాచల్ ప్రదేశ్ చెందిన అతను. ఇన్స్టాలో చూసుకొని ఇద్దరు పెళ్లిళ్ళు అయితే చేసుకున్నారు. కానీ ఈ అమ్మాయికి తెలుసు ఇతనికి వేరే రిలేషన్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి. అందుకనే అతనికైతే బెదిరించింది అనమాట, నువ్వు గానీ ఉంటే నాతో మర్యాదగా ఉండు, లేదంటే నిన్ను నీ కుటుంబాన్ని అందరినీ చంపేస్తాను అని చెప్పి బెదిరించింది. ఈ లోపల ఈ అబ్బాయికి, హఫీజ్ అనే అబ్బాయికి మోనిషా అనే ఒక అమ్మాయి పరిచయమైంది అనమాట. ఆ మోనిషా అనే అమ్మాయికి ఏం చెప్పాడు, ఈ హఫీబా వచ్చేసి మా బంధువుల్లో ఒక అతన్ని పెళ్లి చేసుకుని వేధిస్తుంది, ఈ అమ్మాయిని ఏదో ఒకటి చేసేయాలని చెప్పేసి ఈ మోనిషా హఫీజ్ ఇద్దరు ప్లాన్ చేసుకుని ఎక్కడికో ట్రిప్ కి వెళ్తున్నామని చెప్పేసి వేరే ప్లేస్ కి తీసుకెళ్లి, కొండలు మొత్తం గ్రీనరీ ఉండే ప్లేస్ కి తీసుకెళ్లి మధ్యలో కారు ఒక చోట ఆపి ఆ అమ్మాయికి విషం ఇంజక్షన్ ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా దూరం తీసుకెళ్లేసి కొండ లోయల్లోంచి దోచేసి అయితే చంపేశారనమాట. చంపేసి వచ్చేసారు. తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు ఆ శవం అక్కడ ఇక్కడ దొరికి మొత్తానికైతే మళ్ళీ కేసు అయితే నడుస్తుంది అనమాట. ఇలాగా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ సోషల్ మీడియా వ్యవహారం ఎట్లుంటదంటే ఆ సోషల్ మీడియా వరకే బాగుంటది. ఇలా నిజ జీవితాల్లోకి వచ్చేసరికి ఏది ఒకటి నిల్చుంది లేదు, నిలబడింది లేదు, ఇద్దరు సావడం లేకపోతే ఇద్దరిలో ఒకరు సావడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటివన్నీ పెట్టుకోబోకుండా ఉండండి అని చెప్పడమే నా ఉద్దేశం అనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.